హలో ఎవ్రీవన్, మనకైతే నవోదయ విద్యాలయ సమితి నుండి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అంటే ఎవరైతే ఇప్పుడు 10th కంప్లీట్ అయ్యి 11th క్లాస్ చదువుతున్నారో ఆ చిల్డ్రన్స్కి ఇంకా వాళ్ళ పేరెంట్స్ అయితే ఈ వీడియో చూడొచ్చు అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే నవోదయ విద్యాలయ సమితి నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ టు క్లాస్ 11th అగైన్స్ వేకెన్సీస్ డ్యూరింగ్ దిస్ సెషన్ 25-26. సో ఆల్రెడీ నవోదయ ఎగ్జామ్ అయిపోయింది, చిల్డ్రన్స్ కూడా సెలెక్ట్ చేశారు, క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. బట్ సీట్స్ అనేవి ఇంకా వేకెంట్గా ఉన్నాయి. సో వాళ్ళ కోసం మళ్ళీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగిందనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం మనం applications are accordingly invited from eligible students for the admission to class 11th against the vacancies likely to be available in JNV during the academic year 25-26. Admissions will be made on the basis of performance students in class 10th board examination conducted by CBSE and State Education Board. So already నోటిఫికేషన్ అయిపోయింది, నార్మల్గా ఎగ్జామ్ రాశారు, సెలెక్షన్ ప్రాసెస్ కూడా జరిగిపోయింది, క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. బట్ వేకెంట్ సీట్స్ కోసం మళ్ళీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారనమాట. సో దానికి ఎలిజిబిలిటీ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ది క్యాండిడేట్ మస్ట్ బి బిట్వీన్ 1st 6/2008 to 31st 7/2010. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది 2008 to 2010 మధ్యలో ఉండాలన్నమాట. క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ క్లాస్ 10th ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE ఆర్ ఎనీ అదర్ స్టేట్ ఎడ్యుకేషనల్ బోర్డ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ వేర్ ద జవహర్లాల్ నెహ్రూ విద్యాలయ ఈజ్ లొకేటెడ్ డ్యూరింగ్ ద అకాడమిక్ సెషన్. సో క్యాండిడేట్స్ అనేది 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండాలన్నమాట. CBSE ఆర్ ఎనీ అదర్ స్టేట్ నుంచి అయితే పాస్ అయ్యి ఉంటే మాత్రం సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ స్టూడెంట్స్ సెక్యూరింగ్ 60% ఆర్ ఎబోవ్ ఇన్ క్లాస్ 10th ఈజ్ ఎలిజిబుల్. సో 60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట వాళ్ళ 10thలో. సో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ద క్యాండిడేట్స్ ఆప్టింగ్ ఫర్ సైన్స్ స్ట్రీమ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ సైన్స్ అండ్ subject and candidate opting for mathematics in any stream must have at least 60% of marks in mathematics in class 10th. సో సైన్స్ గ్రూప్ తీసుకునే వాళ్ళకి 10th క్లాస్లో సైన్స్లో 60% ఎబో మార్క్స్ వచ్చేలాగా ఉండాలి. ఇంకా మ్యాథ్స్ ఎంపీసీ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళకి మ్యాథ్స్లో 10th క్లాస్లో 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో అది ఎలిజిబిలిటీ క్రైటీరియా. నెక్స్ట్ సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి క్యాండిడేట్ ఫ్రమ్ CBSE అఫిలియేటెడ్ స్కూల్స్. సో ఎవరికి ఎక్కువ CBSE సిలబస్ చదివిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ సీట్స్ విల్ రిమైన్ వేకెంట్ క్యాండిడేట్స్ ఫ్రమ్ అదర్ రికగ్నైజ్డ్ స్టేట్ బోర్డ్స్ మే బీ కన్సిడర్డ్ స్ట్రిక్ట్లీ ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. సో మెరిట్ వైజ్గా మన స్టేట్ బోర్డ్ అంటే తెలంగాణ స్టేట్ బోర్డ్, ఏపీ స్టేట్ బోర్డ్ ఉంది కదా, సో వాటిని బట్టి కూడా చూస్ చేసుకుంటారనమాట ఒకవేళ వేకెన్సీస్ అనేవి ఉంటే. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ అండ్ స్టూడెంట్స్ విల్ బీ సెలెక్టెడ్ ఓన్లీ అగైన్స్ ద వేకెన్సీస్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ అప్టైనింగ్ క్లాస్ 10th. సో క్లాస్ 10thలో మనకు వచ్చిన మెరిట్ని బట్టి వాళ్ళు సెలెక్షన్ ప్రాసెస్ అనేది చేస్తారనమాట. నెక్స్ట్ స్ట్రీమ్స్ వైజ్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ JNV ఇన్ అకార్డెన్స్ విత్ ద క్రైటీరియా డిసైడెడ్ బై ద సమితి. సో సమితి ఏ విధంగా అయితే సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందో సో ఆ విధంగానే వాళ్ళు ఫాలో అయ్యి సెలెక్షన్ అనేది చేశారనమాట. సో అప్లికేషన్ హౌ టు అప్లై అనేసి వచ్చి ఎనీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై బై submitting the application from through online or offline mode by visiting the link so generated by the JNV concerned or by obtaining application form from JNV concerned to downloading from the website www.navodaya.government.in or the website of the JNV concerned. Candidates may submit the duly filled form in the email ID of JNV concerned or physical form. సో మనం ఆన్లైన్లో ఆర్ ఆఫ్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఆఫ్లైన్లో చేసుకోవాలంటే మీరు ఈ వెబ్సైట్ని www.navodaya.government.in వెబ్సైట్ని క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది అనమాట. సో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఆన్లైన్లో కూడా మనకు అవైలబుల్గా ఉంది. సో అది అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయినాయి కదా ఇంటర్ వాళ్ళకి, మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకుంటే ఏంటి యూజ్ అంటే, సో ఈ నవోదయ విద్యాలయ సమితి అనేది మనకి ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ బుక్స్, ఇంకా ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి సో ఇలాంటి ఛాన్స్ మరి ఇంకోసారి రాదు. సో మీరు ఎవరైతే ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై అయితే చేసుకోండి. సో మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అనమాట. మనకి అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ కావడానికి మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇంకా టీసీ అనేది మనం ప్రీవియస్గా ఇప్పుడు చదువుతున్న దానిలో నుంచి తీసుకొని మళ్ళీ ఇందులో అయితే జాయిన్ కావచ్చు. సో క్లాసెస్కి ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు మళ్ళీ ఆల్రెడీ కంప్లీట్ అయిన
సిలబస్ని అయితే మళ్ళీ కవర్ చేయడానికైతే ఫ్యాకల్టీ అనేది ట్రై చేస్తారనమాట. సో మీరేం వాటికి వర్రీ అవ్వకండి. ఇఫ్ ఇన్ కేస్ మీరికి ఈ చాయిస్ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి అనమాట. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.